దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము. దేవుని వాక్యము మన యొక్క హృదయ ఆలోచనలోకి వెళ్ళును. మన హృదయం యొక్క లోలోతులోకి వెళ్ళగలిగేది కేవలము దేవుని వాక్యమే. ప్రాణాత్మ దేహ కీళ్లను విభజించేది దేవుని వాక్యమే. దేవుని వాక్యము శక్తి గలది. దేవుని వాక్యము గొప్ప కార్యములు చేయును. దేవుని వాక్యము అద్భుతములు చేయును. బలవంతుని చేతిలో బాణము వంటిది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యము. ఆయన మాటలు, ఆయన వాక్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడి ఉన్నవి. బైబిల్ గ్రంథములో మొదటి వచనం నుంచి ఆఖరి వచనం వరకు ఎటువైపు చూసినా ప్రభువైన యేసుక్రీస్తు వారే కనపడును. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ జీవ గ్రంథము, బైబిల్ గ్రంథము నీకు అత్యంత సమీపంలో ఉన్నది. నువ్వు దేవుడితో ఎప్పుడు మాట్లాడాలన్నా, ఎప్పుడు దేవుని స్వరము నీవు వినాలన్నా, ఎప్పుడు నీకు దేవుడు అవసరమై ఉన్నా వెంటనే బైబిల్ యొద్దకు రమ్ము, బైబిల్ తెరువుము. దేవుడు బైబిల్ ద్వారా నీతో మాట్లాడును. ఆయన శ్రేష్టమైన, పరిశుద్ధమైన, అత్యద్భుతమైన స్వరము జీవగ్రంథము బైబిల్ ద్వారా నీకు వినబడును. కాబట్టి ఆలస్యము చేయకుము. నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారము బైబిల్లో దొరుకును. ఆలస్యము చేసే కొద్దీ నీ సమస్య ఇంకా కష్టతరం అవుతుంది, ఇంకా జటిలమవుతుంది. కాబట్టి ఆలస్యము చేయక వెంటనే బైబిల్ యొద్దకు వచ్చి, ప్రభువా నాకు సమాధానం ఇవ్వు, నా సమస్యకు పరిష్కారం ఇవ్వని ఒక చిన్న ప్రార్థన చేసి బైబిల్ తెరవము. దేవుడు నీతో మాట్లాడును. నీ సమస్యలకు ఒక మంచి పరిష్కారము దేవుడు బైబిల్ ద్వారా చూపించును.